నైబర్ ఫస్ట్ పాలసీకి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రధాని మోదీ. శ్రీలంకతో అన్ని రంగాల్లో కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు. శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలేయాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో ప్రజల జీవన వ్యయం తగ్గిందన్నారు బీజేపీ లీడర్లు. భారత్ శ్రీలంక దేశాల బంధం కాలాతీతమన్నారు ప్రధాని మోదీ. రెండు దేశాల సంస్కృతి సంప్రదాయాలు ప్రజలను కలుపుతున్నాయని చెప్పారు. శ్రీలంక పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశనాయకేతో భేటీ అయ్యారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో శాంతి సుస్థిరతకు కలిసి పనిచేయవలసిన అవసరం ఉందన్నారు మోదీ. శ్రీలంకకు భారత్ నమ్మకమైన మిత్రదేశమని చెప్పారు ప్రధాని మోదీ. 2019 ఉగ్రదాడి, కరోనా విపత్తు, ఆర్థిక సంక్షోభం లాంటి క్లిష్ట సమయాల్లో అండగా ఉన్నామని చెప్పారు. రెండు దేశాల భద్రతా ప్రయోజనాలు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు. శ్రీలంకలోని తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. మరోవైపు ప్రధాని మోదీని శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారంతో సన్మానించారు ఆ దేశ ప్రెసిడెంట్ దిశనాయకే. भारत के लिए यह गर्व का विषय है कि हमने एक सच्चे पड़ोसी मित्र के रूप में अपने कर्तव्यों का निर्वहन किया है. चाहे 2019 का आतंकी हमला हो और उनके पहले विदेशी अतिथि बनने का सौभाग्य मुझे मिला है. ప్రధాని మోదీ శ్రీలంక పర్యటనలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, ఇంధనం, డిజిటల్, హెల్త్, వాణిజ్యం సహా పలు రంగాల్లో ఎంఓయూలు జరిగాయి. ట్రింకోమలిని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదిరింది. అలాగే శ్రీలంక తూర్పు ప్రాంతం అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చింది భారత్. సాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్ గా ప్రారంభించారు మోదీ. భారత్ను మావోయిస్టు రహిత దేశంగా మార్చడమే ప్రధాని మోదీ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో పర్యటించిన షా దంతేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఛత్తీస్గఢ్లో బుల్లెట్లు, బాంబులు పేల్చే కాలం పోయిందన్నారు. నక్సలైట్ సోదరులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. నక్సలైట్ రహితంగా మారిన గ్రామాలకు ₹1 కోటి అందిస్తామన్నారు అమిత్ షా. सभी नक्सली भाइयों को विनती करने आया हूं, आप हथियार डाल दीजिए, मेन स्ट्रीम में आइए, आप हमारे अपने हैं. कोई भी नक्सली मारा जाता है, किसी को आनंद नहीं होता है, मगर इस क्षेत्र को विकास चाहिए. नरेंद्र मोदी जी ये 5 साल में बस्तर को सब कुछ देना चाहते हैं, परंतु ये कब हो सकता है? वो तभी हो सकता है जब बस्तर के अंदर शांति हो. ఆరోగ్య భారత్ నిర్మాణానికి ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ప్రపంచంలోని అతిపెద్ద హెల్త్ కవరేజ్ స్కీమ్ అయిన ఆయుష్మాన్ భారత్ ను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2014 తర్వాత ప్రజల హెల్త్ ఖర్చు భారీగా తగ్గిందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో చేరడంతో హస్తినా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు నడ్డా. आज जो एमओयू साइन हुआ है, इसमें लगभग 6.5 लाख परिवार यानी 30 लाख लोगों के बराबर 6.5 लाख परिवार 30 लाख लोगों को इसका लाभ मिलेगा. और जो 70 साल से ऊपर के लोग हैं वो लगभग 6 लाख होंगे. 4.5 लाख फैमिलीज हैं, 6 लाख लोग हैं, क्योंकि बुजुर्ग या पति पत्नी माता पिता जो 70 साल से ऊपर हैं उनकी जो संख्या बनती है वो 6 लाख बनती है. తమిళనాడులోని పంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. రేపు ప్రధాని మోదీ పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. అలాగే 8,300 కోట్ల విలువైన మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు మోదీ.